వెల్కమ్ టు తెలుగు కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 24th జూలై 2020కి సంబంధించిన ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్ చూస్తున్నాము. పెరుగుతున్న సాంక్రమిక వ్యాధులు అనే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ టాపిక్ అనేది మన సిలబస్కి చూసుకుంటే బోత్ ఏపీపీఎస్సీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో వ్యాధులు అనే టాపిక్ ఉంటుంది. సో ఈ వ్యాధులు అనే టాపిక్కి లింక్ చేయదగ్గ ఎడిటోరియల్ ఇది. సో ప్రధానంగా ఈరోజు మన చర్చలో ఉన్న అంశం ఏంటంటే కరోనా వైరస్, దాని వ్యాధి ప్రబలత, ఈరోజు ప్రస్తుత పరిస్థితి, ఇవన్నిటి గురించి మనం రోజు పేపర్లో చూస్తున్నాం. సో ఈ కరోనా వైరస్ అనేది ఒక సాంక్రమిక వ్యాధి కాబట్టి ఆ క్రమంలో ఈ ఎడిటోరియల్ని మనం ప్రధానంగా దానికి లింక్ చేసుకోవాలి. సో రాబోయే ఏపీపీఎస్సీ నవంబర్ ఎగ్జామ్లో కావచ్చు, Group1 మెయిన్స్, లేదా తెలంగాణ ఎగ్జామ్ రాబోతోంది అని చెప్తున్నారు. ఒక సంవత్సరం లోపు తెలంగాణ ఎగ్జామ్ జరిగినా కూడా ఆ ఎగ్జామ్లో కూడా ఈ యొక్క కరోనా వైరస్కి సంబంధించిన క్వశ్చన్ తప్పకుండా ఉంటుంది. సో ఈ క్రమంలో కరోనా వైరస్కి సంబంధించి ఒక పూర్తి అవగాహన డెవలప్ చేసుకొని ఈ వ్యాధులు అనే టాపిక్లోని బేసిక్ ఇన్ఫర్మేషన్ని మనం రిలేట్ చేసుకోగలిగితే తప్పకుండా ఒక క్వశ్చన్ మన చేతిలో ఉన్నట్టుగా ఉంటుంది. సో ఈ క్రమంలో కొద్ది మొత్తంలో బేసిక్ ఇన్ఫర్మేషన్ని ప్రజెంట్ చేస్తూ ఈరోజు ఎడిటోరియల్లోకి ఎంటర్ అవుతాను నేను. సో మనం ప్రధానంగా ఈరోజు సాంక్రమిక వ్యాధుల గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఫస్ట్ సంక్రమణ అంటే ఏంటి అని చూద్దాం. సో వ్యాధి సంక్రమణ అంటే ఏంటంటే ఒక వ్యాధి కారకం మన శరీరంలోకి ప్రవేశించి ఆ వ్యాధి కారకం శరీరంలో ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా అంటే వ్యాధి కారకం డైరెక్ట్గా మన శరీరంలోని ఏదైనా భాగాన్ని ఇబ్బంది పెట్టడం ద్వారా కానీ, లేదా వ్యాధి కారకం నుంచి జరించిన ఏవైనా ఎంజైమ్లు కానీ ఇతరత్ర పదార్థాలు కానీ శరీరంలోని భాగాలను ఇబ్బంది పెట్టడం ద్వారా మానవుని యొక్క ఆరోగ్యం దెబ్బతింటే దాన్ని మనం ఏమంటున్నామంటే వ్యాధి సంక్రమణ అంటున్నాం. సో ఈ వ్యాధి సంక్రమణ అనేది ఎన్ని రకాలుగా జరగవచ్చు అంటే 5 రకాలుగా డివిజన్ ఉంది. సో ప్రధానంగా ఏంటంటే గాలి ద్వారా జరగవచ్చు, లేదా ఆహారం నీటి ద్వారా జరగవచ్చు, వాహకాల ద్వారా జరగవచ్చు, లేదా డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా జరగవచ్చు, లైంగిక సంపర్కం ద్వారా జరగవచ్చు. సో గాలి ద్వారా అంటే వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వ్యాధిగ్రస్తుల నుంచి గాలి ద్వారా ఈ వ్యాధి కారకాలు ఇతరులకి సోకడం కానీ, లేదా ఏదైనా ఒక జంతువు నుంచి ఈ యొక్క వ్యాధి కారకం అనేది గాలి ద్వారా వ్యాపించడం కానీ, సో ఇలాంటి అంశాలు ఏమంటామంటే గాలి ద్వారా వ్యాపించే వ్యాధులు అంటాం. సో ప్రధానంగా ఎగ్జాంపుల్ ఏంటంటే క్షయ కావచ్చు, నిమోనియా కావచ్చు, ఫ్లూ కావచ్చు, మీజిల్స్ కావచ్చు, మమ్స్ కావచ్చు, వీటితో పాటుగా ఈరోజు కోవిడ్. సో కరోనా వైరస్ కూడా గాలి ద్వారా వ్యాపిస్తుంది అని చెప్పేసి ఒక వారం రోజుల క్రితం WHO అనౌన్స్ చేసింది. సో ప్రధానంగా ఏంటంటే ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉంటాడో వ్యాధిగ్రస్తునికి 1 నుంచి 2 మీటర్ల లోపల ఉన్న అందరూ కూడా గాలి ద్వారా ఈ యొక్క వైరస్ సోకే ప్రమాదం ఉంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క గాలి ద్వారా వ్యాపించే వ్యాధి కింద కోవిడ్ని కూడా మనం పరిగణించాలి. అంతేకాకుండా రెండో అంశం ఏంటంటే ఆహారం మరియు నీటి ద్వారా. సో మనం తీసుకునే ఆహారం మరియు నీటి ద్వారా కూడా డైరెక్ట్గా ఈ యొక్క వ్యాధి కారకాలు శరీరంలోకి ప్రవేశించవచ్చు, వ్యాధి కారకాలు ప్రవేశించవచ్చు, లేదా వ్యాధి కారకాల యొక్క పిల్ల దశలు కూడా ప్రవేశించవచ్చు. సో ఏవి ప్రవేశించినా కూడా శరీరంలో అభివృద్ధి చెంది శరీరంలో ఇబ్బందులు కలగజేస్తాయి. సో అలాంటి వాటిని ఈ కేటగిరీలో చేరుస్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే కలరా వ్యాధి లేదా అమీబియాసిస్ వ్యాధి. నెక్స్ట్ మూడో కేటగిరీ ఏంటంటే వాహకాల ద్వారా. ఉదాహరణకి మనం చూస్తున్నాం మలేరియా వ్యాధి దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది, ఈగల ద్వారా వ్యాధులు వస్తున్నాయని చూస్తుంటాం. సో వీటినే వాహకాలు అంటాం. ఈ దోమలు లేదా ఈగలు ఇలాంటి వాటిని వాహకాలు అంటాం. సో ఈ క్రమంలో ఈ వాహకాల ద్వారా వచ్చే వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ వంటి వ్యాధులు. తర్వాత డైరెక్ట్ కాంటాక్ట్. సో డైరెక్ట్ కాంటాక్ట్ గురించి ఇప్పుడు మనకు ప్రస్తుతం కనపడుతున్న వ్యాధి కోవిడ్. సో ఎవరైతే కరోనా వైరస్ వ్యాధిగ్రస్తులు ఉన్నారో అతన్ని డైరెక్ట్గా తాకడం ద్వారా వ్యాధి వస్తుంది అని చెప్తున్నారు. సో ఈ క్రమంలో ఈ కోవిడ్ కావచ్చు, కండ్ల కలక కావచ్చు, రేబీస్ కావచ్చు, ఇవన్నీ కూడా డైరెక్ట్ కాంటాక్ట్ డిసీజెస్ అంటాం. అదేవిధంగా లైంగిక సంపర్కం ద్వారా వ్యాధులు ప్రబలుతాయని చెప్తాం. సో HIV కావచ్చు, నిఫిలిస్, గనేరియా. సో ఈ విధంగా కేటగరైజ్ ఉంది ఏది వ్యాధి సంక్రమణకి సంబంధించి ఏ విధంగా జరగవచ్చు అనే అంశం గురించి. అదేవిధంగా వ్యాధి ప్రబలత ఆధారంగా కూడా కేటగిరీ ఉంది. ఏంటంటే స్పోరాడిక్, ఎపిడమిక్, ఎండమిక్, పాండమిక్. సో 4 కేటగిరీలు ఉన్నాయి. ఈరోజు మనం కరోనా వైరస్ని ఏమని చెప్తున్నాము? పాండమిక్ డిసీజ్ అంటున్నాం. అంటే ఒక ప్రాంతంలో పుట్టి అక్కడి నుంచి విస్తరణలో భాగంగా ఖండాలను దాటి ప్రపంచమంతా విస్తరిస్తే దాన్ని పాండమిక్ డిసీజ్ అంటాం. అదేవిధంగా ఎండమిక్ డిసీజ్ అంటే ఒక ప్రాంతంలో ప్రబలి అదే ప్రాంతంలో తన వ్యాధి ప్రభావాన్ని చూపి అక్కడే ఇంకా క్లోజ్ అయిపోతే దాన్ని ఎండమిక్ డిసీజ్ అంటాం. ఎపిడమిక్ డిసీజ్ అంటే ఏంటి? రెగ్యులర్ ఫ్రీక్వెన్సీలో మన సమాజంలో కనిపించే వ్యాధుల్ని ఎపిడమిక్ డిసీజ్ అంటాం. అంటే ప్రతి వింటర్లో ఈ యొక్క మన జలుబు అనేది కనిపిస్తుంది. సో వాటిని రెగ్యులర్ ఫ్రీక్వెన్సీలో కనిపించే వాటిని ఈ యొక్క ఎపిడమిక్ వ్యాధులు అంటాం. స్పోరాడిక్ అంటే ఏంటంటే ఇర్రెగ్యులర్ ఫ్రీక్వెన్సీస్, ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ వచ్చినప్పుడు ప్రభావాన్ని చూపుతాయి. సో ఇర్రెగ్యులర్ ఫ్రీక్వెన్సీస్లో కనిపించే వ్యాధుల్ని ఈ యొక్క స్పోరాడిక్ డిసీజెస్ అంటాం. సో స్పోరాడిక్, ఎపిడమిక్, ఎండమిక్, పాండమిక్. సో ఇది వ్యాధి ప్రబలత ఆధారంగా ఈ కేటగరైజేషన్. సో ఈ బేసిక్స్ గురించి మనకు కొంత అవగాహన అనేది కొంత ఎక్కువ చేసుకోవాలి. సో ఎందుకంటే మనకు వచ్చే క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దానికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మనం కొద్దిగా జోడించాల్సి ఉంటుంది.
సో ఈరోజు మన ఎడిటోరియల్లోకి ఎంటర్ అయితే సో ప్రధానంగా ఏంటంటే ఐక్యరాజ్య సమితి ఇటీవల ఒక నివేదిక వెలువరించింది. ఆ నివేదికలో చెప్పిన అంశం ఏంటంటే రాబోయే భవిష్యత్తులో మానవాళికి సాంక్రమిక వ్యాధులు మరింత పెద్ద ముప్పును తేబోతున్నాయి అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి చెప్పిన పరిస్థితి. అదేవిధంగా భవిష్యత్తులో సాంక్రమిక వ్యాధుల యొక్క వ్యాప్తిని తగ్గించడానికి యుఎన్ఈపి ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం మరియు ఐఎల్ఆర్ఐ అంతర్జాతీయ పశు పరిశోధన సంస్థ ఈ రెండు కలిసి ఒక నివేదిక చెప్పారు. ఏం చెప్పారు అని అంటే వాళ్ళ నివేదికలో ఉన్న అంశం ఏంటంటే ఇప్పటి వరకు మన ప్రపంచంలో సోకిన సాంక్రమిక వ్యాధుల కారకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనం కేవలం 60% మాత్రమే గుర్తించగలిగామని చెప్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క సాంక్రమిక వ్యాధుల్లో 75% అంటువ్యాధులు కేవలం జంతువులు మరియు పశు పక్ష్యాదులు మరియు వన్య ప్రాణుల కారణంగానే వచ్చాయని చెప్తున్నాం. సో ప్రధానంగా ఈ సాంక్రమిక వ్యాధులు మానవునికి రావడానికి ఒక ప్రధాన సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందనంటే ఈ జంతువులు మరియు వన్య ప్రాణుల నుంచి వస్తుంది. ఈ రోజు మనం కరోనా వైరస్ గురించి మాట్లాడుకుంటున్నాం. కరోనా వైరస్ ఎక్కడి నుంచి ప్రబలింది అనడానికి పూర్తి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ ప్రాథమిక అంచనా ప్రకారంగా ఇది గబ్బిలాల నుంచి కానీ పాముల నుంచి కానీ లేదా ప్యాంగోలిన్ నుంచి కానీ వచ్చింది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో దీనిపై పరిశోధనలు అనేవి జరుగుతున్నాయి. మనం ఇప్పుడే నిర్ధారణకి రాలేము. కానీ చెప్తున్న ప్రధాన అంశం ఏంటంటే వుహాన్లోని మాంసపు మార్కెట్ నుంచి వచ్చింది అని చెప్తున్నాం. సో ఈ మాంసపు మార్కెట్లో ఏదో ఒక జంతువు యొక్క మాంసం నుంచే ఇది ప్రధానంగా సోకింది అని చెప్తున్న పరిస్థితి. సో ఈ క్రమంలో వన్యప్రాణుల నుంచి సోకే వీటిని తగ్గించడానికి మరి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, సో ఈ యొక్క ఇలాంటి సాంక్రమిక వ్యాధులు భవిష్యత్తులో ప్రబలకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని 1-2 పాయింట్లు మనం ప్రధానంగా డిస్కస్ చేస్తూ ఈ ఎడిటోరియల్ని క్లోజ్ చేద్దాం. సో ప్రధానంగా ఈరోజు మన కరోనా వైరస్ అనేది ఇప్పటికే ప్రపంచంలో 1.6 కోట్ల మంది దీని వైరస్ బారిన పడ్డారో, అంతేకాకుండా ఒక 6.5 లక్షలకు దగ్గరగా మరణాలు అనేవి సంభవించిన పరిస్థితి. సో ఈ క్రమంలో కరోనా వైరస్ అనేది ఒక పెద్ద ప్రభావాన్ని చూపుతోంది ఈరోజు సమాజంలో. మరి అలాంటి వ్యాధులు భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని మనం డిస్కస్ చేద్దాం. సో ఈ సాంక్రమిక వ్యాధులు రావడానికి గల కారణాలు ఏంటి, అలాంటివి ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన కొన్ని చర్యలు ఏంటి అనే విషయాల గురించి మనం చూద్దాం. సో ప్రధానంగా ఈ కారణాలు ఏంటి, సాంక్రమిక వ్యాధులు పెరగడానికి గల కారణాలు ఏంటి అంటే ప్రధానమైన అంశం ఏంటంటే ప్రకృతి వనరుల విధ్వంసం. సో ప్రతి సంవత్సరం కొన్ని నివేదికల ప్రకారంగా చూస్తే ప్రతి సంవత్సరం వివిధ కారణాల కొరకు 1 కోటి హెక్టార్ల అటవీ వనాలను మనం ధ్వంసం చేస్తున్నాం. పరిశ్రమలు కావచ్చు లేదా పట్టణాల విస్తరణ కావచ్చు. సో ఈ క్రమంలో పెద్ద మొత్తంలో ప్రకృతి వనరులు ధ్వంసమైపోవడం వల్ల జరిగే పరిణామం ఏంటంటే ప్రకృతిలో జీవించే జీవులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తమ సహజ ఆవాసాలని కోల్పోతాయి. సో ఎప్పుడైతే తమ సహజ ఆవాసాలను అవి కోల్పోతాయో వాటిల్లో ఏంటంటే సహజంగా ఉండే ఇతర ఆవాసాలకు వచ్చినప్పుడు సహజంగా ఉండే రోగ నిరోధక శక్తి కోల్పోయి వివిధ రకాల వైరస్లకి అవి ఆవాసాలుగా మారతాయి. సో ఇక మానవుడు ఏం చేస్తాడు, అలాంటి జీవుల్ని చూడగానే చంపి తినడం స్టార్ట్ చేస్తాడు. సో ఆ క్రమంలో అలాంటి వైరస్లు మానవులకి సోకే ప్రమాదం ఇంకా పెరగబోతోంది అని చెప్తున్న పరిస్థితి. సో ఇప్పుడు జరుగుతున్న అంశం కూడా అదే. ఈరోజు చైనాలో వ్యాధి ప్రబలడానికి కారణం ఏంటి, వివిధ రకాల జంతువులను అక్కడ తినడం. సో ఈ మధ్య మనం చూస్తున్నాము ఈ యొక్క చైనాలో తింటున్న ఆహారం గురించి ఈరోజు పెద్ద మొత్తంలో చర్చలోకి వచ్చిన క్రమంలో చైనా దేశంలో తమ దేశంలో ఈ యొక్క ఇలాంటి ఆహారాలపై నిషేధం విధించడం కూడా చూసాం. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోతుంది ఇలాంటి ఆహారం కూడా తింటారా అని చెప్పేసి. సో ఇంకో రెండో అంశం ఏంటంటే పెరుగుతున్న జనాభా. సో ఈరోజు మనం ప్రపంచంలో జనాభా అనేది విపరీతంగా పెరుగుతున్న క్రమంలో పెరుగుతున్న జనాభా యొక్క ఆహార అవసరాన్ని తీర్చడానికి కూడా మనం పెద్ద మొత్తంలో అడవుల్ని తొలగించాల్సి వస్తుంది. అంతేకాకుండా ఈ పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా ఆహారాన్ని అందించడానికి ఈ ఆహార ఉత్పత్తులను వేగంగా పెంచడానికి మనం పెద్ద మొత్తంలో అసహజ చర్యల ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నాం. ఉదాహరణకి ఒక బ్రాయిలర్ కోడి కేవలం 2 నెలల కాలంలో కోడిగా ఉత్పత్తి అవ్వడానికి పెద్ద మొత్తంలో దానికి ఈ వివిధ రకాల మందులు అనేవి అందిస్తారు. సో అవన్నీ కూడా మళ్ళీ తినడం ద్వారా మానవుని శరీరంలో చేరి మానవుని శరీరంపై ప్రభావం చూపడం అనేది జరుగుతోంది. సో ఈ యొక్క పాల ఉత్పత్తి పెంచడానికి ఆవులకి వివిధ రకాల ఇంజక్షన్లు చేయడం జరుగుతుంది. సో ఇలాంటివన్నీ కూడా మానవునిపై మళ్ళీ పరోక్షంగా దుష్ప్రభావం చూపించడం అనేది ప్రారంభమవుతుంది. అంతేకాకుండా చెప్తున్న ఇంకొక అంశం ఏంటంటే ఇలాంటి ఇంజక్షన్లు ఇలాంటి వాటి ద్వారా ఆ యొక్క జంతువులు రోగ నిరోధక శక్తిని పెంచుకొని ఆ వైరస్లను తమలోనే ఉంచుకొని మానవులకి వ్యాపింపజేస్తాయి అని కూడా చెప్తున్నారు. ఈరోజు మనం చూస్తున్నాము బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, కోళ్ళు మరణించడం వల్ల జనాలకు తెలుస్తోంది. ఒకవేళ కోడికి గనక బర్డ్ ఫ్లూ వచ్చినా కూడా దాన్ని నిరోధించుకునే సామర్థ్యం పెరిగి కోడి హెల్దీగా ఉందనుకో
ఉందనుకోండి, మనం దాన్ని తినేస్తాము, ఇక మన శరీరంలోకి వైరస్ రావడం ప్రారంభం అవుతుంది. సో అలాంటి రోజులు కూడా రాబోయే రోజుల్లో కనిపిస్తాయి అంటున్న పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో అసహజ పద్ధతులకి దూరంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్తున్నారు. అంతేకాకుండా 1961లో ప్రపంచంలో మాంసం ఉత్పత్తి ఎంత అంటే 2 కోట్ల టన్నులు. 2020 సంవత్సరానికి అది ఎంత పెరిగిందంటే 8 కోట్ల టన్నుల మాంసాన్ని మనం కన్జ్యూమ్ చేస్తున్న పరిస్థితి. సో ఇది ఇంకా సరిపోవట్లేదు, అందువల్ల ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి. సో అలాంటి పరిస్థితులలో ఈ యొక్క మాంసాన్ని విపరీతంగా పెంచడానికి పెద్ద మొత్తంలో అసహజ చర్యల వైపు మల్లుతున్నారు ఈ యొక్క వ్యాపారం చేసేవాళ్ళు. సో అలాంటి పరిస్థితుల నుంచి దూరం కావాలి అని చెప్తున్నారు. సో ఈ రకంగా వివిధ కారణాలని మనం చూస్తే వాణిజ్య ప్రయోజనాల కొరకు వన్యప్రాణులను విక్రయించడం కూడా జరుగుతుంది. సో ఈ క్రమంలో మనం చూస్తే ఒక 3-4 డేస్ బ్యాక్ మనకు వైజాగ్లో ఒక వ్యక్తికి పాంగోలిన్ దొరికింది. ఆ పాంగోలిన్ని పెద్ద మొత్తంలో ధరకు విక్రయించడానికి చూస్తున్న పరిస్థితి కూడా గమనించాం. సో అలాంటి పరిస్థితుల్లో వాటిపై అవగాహన లేక వాటిని తీసుకెళ్లేసి ఏదో దాని నుంచి ఏదో తీయాలి అని చెప్పేసి అలాంటి క్రమంలోనే దాని నుంచి వైరస్లు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాం. అంతేకాకుండా ఆహార సరఫరా గొలుసులో విపరీతమైన పరిణామాలు. సో మనం వివిధ అంశాల్లో చూస్తున్నాం దీని గురించి. అదేవిధంగా వలసలు పెరిగిపోవడం, ప్రకృతి వనరుల విధ్వంసం. సో ఇవన్నీ కూడా ఈరోజు సాంక్రమిక వ్యాధులు ప్రబలడానికి కారణాలుగా మనం చెప్తున్న పరిస్థితి. సో మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చర్యలు తీసుకోవాలి అని చూస్తే ఈరోజు మన ఐక్యరాజ్య సమితి మరియు ప్రపంచ పశు పరిశోధన సంస్థ మరియు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, సో ఈ 3 కలిపి ఒక వ్యూహాత్మక విధానాన్ని ప్రకటించాయి. ఏంటంటే వన్ హెల్త్, దాని పేరు గుర్తుపెట్టుకోవాలి, పేరు ఎక్కడైనా అవసరం వస్తే వాడుకోవచ్చు. సో ఈ వన్ హెల్త్ అనే వ్యూహాత్మక విధానాన్ని ప్రపంచ దేశాలన్నీ పాటించాలి అని చెప్పేసి, పాటించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా సాంక్రమిక వ్యాధులతో సాంక్రమిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటికి పర్యావరణంతో ఉన్న సంబంధాలపై పరిశోధనలు పెరగాలి. ఆ పరిశోధనలు పెరగాలంటే వాటికి చేయాల్సిన కేటాయింపులు పెరగాలి. దీని గురించి కూడా దేశాలు చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నారు. అంతేకాకుండా పశు పక్ష్యాదుల పెంపకంలో అనుసరించే అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రక్రియలు అయితే ఉన్నాయో వాటిలో నైతిక బాధ్యతతో వ్యవహరించాలి. సో ఇలాంటి అసహజ పద్ధతులకి దూరంగా ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. అంతేకాకుండా ప్రత్యామ్నాయ ఆహార మరియు జీవన భద్రత వనరులను సమకూర్చుకునే ప్రయత్నం చేయాలి. మనం చూసాము కొంతకాలం క్రితము కృత్రిమ మాంసం గురించి ఒక ఎడిటోరియల్లో చూసాము. సో ప్రధానంగా ఈరోజు పెద్ద మొత్తంలో మాంసం యొక్క డిమాండ్ పెరుగుతున్న క్రమంలో కృత్రిమ మాంసాన్ని ల్యాబ్లోనే తయారు చేసే పద్ధతులపై ఈరోజు పరిశోధనలు జరుగుతున్నాయి. రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే కృత్రిమ మాంసం అందుబాటులోకి వస్తుంది అని చెప్తున్న పరిస్థితి కూడా. సో ఇలాంటి నూతన విధానాలపై పరిశోధనలు పెరగాలి. మానవాళికి అవసరమైన ఆహారాన్ని సమకూర్చుకునే విధంగా ప్రత్యామ్నాయ పద్ధతులపై కూడా పరిశోధనలు పెరగాలి అంటున్నారు. అంతేకాకుండా ప్రభుత్వాలు కూడా తమ వంతుగా మానవాళి ఆరోగ్యం మరియు మానవాళి వైద్యమే ఫస్ట్ ప్రయారిటీగా తొలి ప్రాధాన్యం ఇచ్చే విధంగా చిత్తశుద్ధితో కార్యాచరణ రూపొందించాలి. సో అప్పుడు మాత్రమే ఇలాంటి సాంక్రమిక వ్యాధుల్ని అరికట్టడం సాధ్యమవుతుంది అని చెప్తున్న పరిస్థితి. సో ఇదండి ఈరోజు వచ్చిన ఎడిటోరియల్ అంశము. నెక్స్ట్ ఇంకో ఎడిటోరియల్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.